మొదలు పెడదామా? ఇది కూడా నీకు ఒకసారి చూపించాలి తమ్ముడు. అనసూయతో రాదా? మీది ఇంకా లేస్తుంది, అది పడుకుంటుంది. మందితోనే కిక్ వస్తుందా, అనసూయతో రాదండి. ఇలాంటి డ్రెస్సులు వేసుకొని ఈ చెత్త ముఖంది ఇట్లా తిరుగుతుంటే ఇది స్వేచ్ఛనా? సగం సగం బట్టలలో లేదే. వాడు తిట్టదని చెప్పరా? ఎవండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. నేనెందుకు అందులో లాగాను? మిమ్మల్ని ఏమన్నా అన్నానా అంటే నేను కూడా హీరోయిన్నే. యాంకర్ కూడా పనికి రావట్లేదు. అవే చిన్మయ్, నువ్వేం మాట్లాడుతున్నావే? నా ఇష్టం, మా ఒళ్ళు మేము చూపించుకుంటాం అంటే నువ్వు బయటికి రావే. ఇప్పుడు బయటికి వస్తే అందరిదంతా నేను మామూలుగా జుట్టు మొత్తం బూరంతా పోతుంది. లేదు నేను ఎందుకు వెళ్తాను? నేను వెళ్ళను. బయటికి వెళ్తానన్నా? వెళ్తానంటే వెళ్ళాలా? నేనేం వెళ్ళను, నేను ఇంట్లోనే ఉంటా. ఇది ఎట్లా అంటించుకుంది తెలుసా అనసూయ? గాలికి పోయే కంపెనీ అంటించుకున్నట్టు అయిపోయింది. వాడు ఫ్లోలో ఉన్నాడు, ఏం తగ్గట్లేదు. ఒకసారి నేను అనసూయ రీల్ చూసిన, నిద్ర నుంచి నేను లేచి మంచం మీద నుంచి కింద పడ్డాను. అంత ఎవడురా నువ్వు? తప్పురా. ఈ సామాన్లు కనబడేటట్టు వేసుకుంటే, అరే అన్న నువ్వు నమ్ముతావు నమ్మో, శ్మశానంలో లేచి ఉన్నాడు బయటికి వస్తున్నానా? సార్ ఓకే, ఆరెంజ్ లో ఉందా? అన్న కిక్ రావాలనా? మరి బయట మగవాళ్ళు మొత్తం ఏమైనా అక్కలాగా చూడాలంటే చెల్లెలాగా చూడాలంట. ఎందుకంటే ఇట్లాంటి చిట్టిపొట్టి బట్టలు వేసుకొని సమాజాన్ని సభ్య సమాజం ఏం మెసేజ్ ఇస్తుంది? మగవాళ్ళు అయినా మడి బట్టలు కట్టుకోవాల్సిన అమ్మాయిలా తడి బట్టలు కట్టుకుంటూ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? ఎలాంటి పనిష్మెంట్ మగవాళ్ళని రెచ్చగొట్టే బట్టలు వేసుకున్న ఆడవాళ్ళని కూడా విచారించాలి. ఏంట్రా అంత కాన్సన్ట్రేషన్ తో చూస్తున్నారు? మేము చూడడం లేదు, వాళ్ళే చూపిస్తున్నారు. ఈ డ్రెస్ల మీద ఏదో యాక్షన్ తీసుకోవాలి. వి హావ్ టు డు సంథింగ్. ఏంట్రా ఇది? ఈ మాట మళ్ళీ అడిగారా? అడిగారు ముందని అడిగి తర్వాత నాతో రండి. నాకు డ్రెస్సింగ్ సెన్స్ ఆయన నుంచి వచ్చింది. అవునా? మీ పొట్టి డ్రెస్ కూడా ఆయనే డిజైన్ చేస్తారా? మీ హస్బెండ్ గానీ ఇలా ఏమనట్లేదా? మా ఆయన గారం పాప మా ఆయనకి. నేను ఆయన గుచ్చి అడుగుతుంటాను, చెప్పి ఇది ఎలా ఉంది ఇది ఎలా ఉంది అని. హీ హాజ్ నో సే. ఇదిగో వెంకటలక్ష్మి, నీకు ఇంకో బ్రేకింగ్ న్యూస్. హోమ్ మినిస్టర్ చేత తమలు తిన్న జోగి నాయుడు. చాలా జరుగుతున్నాయి ఇప్పుడు. నన్ను చాలా మంది అన్నారు కూడా, నేనైనా చిన్మయ్య గారైనా, ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానమైన హక్కులు ఉండాలి అన్ని విధాలా. మగవాడికి సమానంగా ఎదుగు, ఆర్థికంగా నిలబడు. ఇదిగో ఏమే, నువ్వు ఎంత గింజుకున్నా నా దందా స్టైల్ ఇంతే. గురించి ఏదైతే మాట్లాడుతూ వస్తున్నారో ఇదంతా చాతగానితనం. ఏయ్ నీకు బుద్ధుందా? నీకు పోయింది, అందుకే డ్రైవర్ వేసుకుని ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయా. నేను గ్లామరస్ గా అందంగా ఉండాలనుకునేదాన్ని, నాకు ఇష్టమైనట్టుగా నచ్చినట్టుగా బట్టలు వేసుకోవాలనుకుని చిట్టిపొట్టి బట్టలు వేసుకొని నీ మగవాళ్ళని రెచ్చగొడుతుంది. మీరు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇలా అందంగా తయారవుతారా? అదే బయటికి వెళ్తే మాత్రం ట్రిమ్ గా తయారెళ్తారే ఎందుకు? మగాళ్ళని రెచ్చగొట్టడానికేగా. పవన్ కళ్యాణ్ అన్న నమస్తేనే. నమస్తే బచ్చాన్. సనాతన ధర్మం అంటే ఏందే? సగం సగం బట్టలు వేసుకునేదా? మన నాగబాబు అన్న చెప్తున్నాడు. నీ అవ్వ నువ్వు అన్ని మూసి కూర్చోలేవా? నువ్వు ప్రశాంతంగా ఎలా కూడు తింటున్నావు? నాగబాబు గారు, ఇలాంటి చెత్తదానికి నువ్వు సపోర్ట్ చేయొద్దు. సనాతన ధర్మం అని ఎట్లా చెప్తున్నావు నువ్వు? మన టంగేం టంగు, ఐరన్ టంగు, నోట్లోంచి ఒక్క మాట వచ్చిందంటే సర్వనాశనమే కదా. నిన్న బట్టలు కప్పుకోమంటే వాడిని చెప్పుతో కొట్టమంటారా? ఇదేనా సనాతన ధర్మం? దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నూనె డ్రైనేజరా? నా బాడీ నా ఇష్టం అంటున్నారు, ఏం చెప్తారు మీరు? నీ బాడీ నీ ఇష్టం అయితే నువ్వు ఏ రంగం వేసుకోపోయి అడవిలో ఉండి ఓ పని చేయి, అయితే
నువ్వు దెంగి నువ్వు దెంగి సమాజం నుండి సమాజాన్ని పాడు చేసేది ఎందుకు? కొరివితో తలగొక్కున్నట్లయినదే మరి. ఇప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ఏదైతే ఫోజ్ చేసుకుని నిల్చుంటున్నావో ఇక్కడికి వచ్చి నిల్చో, రోడ్ మీద వచ్చి నిల్చో. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మేనేజ్ చేయరా. మీ అయ్య ముందు నిల్చో, మీ అయ్యనో మీ మామ ముందు నాకు ఆ వీడియో పెట్టు. ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది, దానికి ఏం చెప్తాం? 21వ శతాబ్దంలో కూడా ఏంది ఇదంతా అని చెప్తున్నారు. ఈ సిగ్గులేని మాటలు, సిగ్గు లేదు నీకు అసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా? ఇంటర్వ్యూలో నేను చూసిన ఆమె కొడుకు ఆమె సి అన్నాడంట. మమ్మీ ఎందుకు మమ్మీ ఇట్లా చెడ్డీలు వేసుకొని ఇంట్లో తిరుగుతావు అంటే స్టూపిడ్ అన్నదంట. నీ కడుపులో పుట్టిన కొడుకు ఎందుకు మమ్మీ అన్నట్టు. ఫు! ఆమె కొడుకే సి అని చెప్పింది, ఆమె చెప్పింది ఆమె నోటితో ఆమె. నోటి దూల. మొన్న ఎవరో ఒక యాక్టర్ వచ్చిందంట, ఆమెను గుంజ ఇంత పేలికలు వేసుకుని మరి గొంతకు ఏం చేస్తారు కుర్రోళ్ళు? నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన సరదలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది అంటున్నాను. ఐఎమ్ టెల్లింగ్ దట్. వాళ్ళ జంతువులు, మరి వాళ్ళ జంతువులు అని తెలిసినప్పుడు నువ్వు ఇప్పుకొని ఎందుకు వచ్చినావు? ఒప్పుకోను రా. ఇంటి గ్రూప్ రేషన్ ఉన్నప్పుడు చీర కట్టుకుని ఓమాలు ఎందుకు చేసుకున్నావమ్మా? బిక్నేసుకు కూర్చుంటే అయిపోయేదిగా. సిగ్గుండే కదా. అది కాదు నాగా. నీ పేరెంట్ మీటింగ్ వెళ్తావు కదా, నీ పిల్లని తీసుకొని నా పడిన ఇష్టమని వెళ్ళకపోయినావా బిక్నీలో? చెప్పాడు కదండి, నేను కూడా అదే అనుకున్నాను రా. ఎందుకు కప్పుకొని పెడుతున్నారండి? ఆ 2 ముక్కలు కూడా తీసేసి పెట్టండి. ఎందుకు కప్పుకొని పెడుతున్నారండి? ఆ 2 ముక్కలు కూడా తీసేసి పెట్టండి. నీ పడి నీ ఇష్టమేగా, నీకు దమ్ముంటే ఆ 2 ముక్కలు కూడా తీసేసి పెట్టండి. అప్పుడు ఒప్పుకుండవు నీకు మస్తు దమ్ము ఉందని. నీకే కనుక దమ్ముంటే నా మొగుడి బట్టలు రారా. నువ్వు రారా, వదిలివే. ఆడిపోగా అనిపించుకోవడానికి నేను బట్టి ఇప్పుడేంటి? ఆడు అన్నంత పని చేస్తాడే, నన్ను వదిలివే. మనం గరీబ్ వాళ్ళకి ఏమైతుంది తెలుసా, చిన్న చిన్న పిల్లలు ఆగమవుతారు. ఇప్పుడు చూడు నువ్వు రోడ్ల పో, చిన్న కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అనసూయ నిన్ను మాత్రం వదిలేదు లేదు, నువ్వు బయటికి రా. అయిపోయింది బతికి అయిపోయింది ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. నువ్వు బయట మళ్ళీ ఇంకొకసారి మాట్లాడినావు అనుకో, నిన్ను మాత్రం వదిలే ప్రసక్తి లేదు. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే ₹10 కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఏంటి